హలో అండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు మనం దీపారాధన సమయంలో తెలియకుండా చేసే తప్పులు ఏమిటో తెలుసుకుందాం. కొందరు ఇంట్లో నిత్య దీపారాధన చేసే మంచిదని చేస్తుంటారు, కానీ దీపారాధన ఎలా చేయాలి తదితర నియమాలను తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీపారాధన ఎలా చేయాలి, అందుకు ఉన్న నియమాలు ఏంటో చూద్దాం. దీపారాధన ఎలా చేయాలి? దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలా పడితే అలా చేయకూడదు. దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు, కానీ ఇది పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి. వెండి, పంచలోహ, ఇత్తడికి చెందిన కుందులు దీపారాధనకు శ్రేష్టమైనవి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్త్రీలు కుందులలో దీపారాధన అస్సలు చేయకూడదు. కుందులను ప్రతిరోజు శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్ళీ దీపారాధనకు ఉపయోగించాలి. అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు. దీపారాధన ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయటం మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు, శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహం లాంటివి సిద్ధిస్తాయి. ఈ దిశలో దీపారాధన చేయకూడదు. దక్షిణ వైపు దీపారాధన చేయరాదు. దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఃఖం, బాధ కలుగుతాయి. దీపారాధనకు తామరకాడతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారని నమ్ముతారు. అలాగే జిల్లేడు కాయ నుండి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఇతి బాధలు తొలగిపోతాయని ప్రతీతి. సాధారణంగా దీపారాధనకు ఎక్కువ మంది ఉపయోగించేవి దూదితో చేసిన ఒత్తులు. దూదిని పేని ఆ ఒత్తులను తయారు చేస్తారు. వీటితో దీపారాధన చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుందంటారు. ఇప్పుడు మనం వివిధ రకాల ఒత్తులతో దీపారాధన ఎలా వెలిగించాలి, ఏ ఒత్తులతో వెలిగించాలి అనే విషయం గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ విషయాలు కూడా నాకు కూడా కొన్ని తెలియదండి. ఇప్పుడు మీకు చేసే వీడియో ద్వారా నేను కూడా తెలుసుకొని నేను కూడా ఇవి పాటిస్తానండి. మీరు కూడా తెలుసుకొని పాటించండి. పెద్దవాళ్ళు చెప్పినటివే ఇవి అన్నీ అండి. పార్వతీదేవిని ప్రసన్నం కోవాలటంలో పసుపు వస్త్రంతో చేసిన ఒత్తులు మంచివి. వివాహ జీవితం సాఫీగా సాగాలని, పిల్లల సంక్షేమం కోసం ప్రార్థించే వాళ్ళు ఎర్రని వస్త్రంతో దీపారాధన చేయాలి. దీనివల్ల దంపతుల మధ్య అవగాహన పెరిగి వివాహ జీవితం ఆప్యాయత, అనురాగాలతో కొనసాగుతుంది అంటారు పెద్దలు. అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు. అందుకు మీరు ముందుగా ఏక హారతితో కర్పూరం వెలిగించి దానితో కానీ లేకపోతే ఒక అడ్డ ఒత్తిని ఏక హారతిలో వేసి వెలిగించి దాని సాయంతో దీపారాధన చేయాలి. అగరవత్తులు, ఏకహారతి, కర్పూర హారతిని దీపారాధన నుంచి వెలిగించకూడదు. ఇప్పుడు మనం దేవతల ప్రకారం దీపారాధన ఎలా చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మికి, నువ్వుల నూనె శ్రీ మహావిష్ణువుకి, సుబ్రహ్మణ్య స్వామికి, కొబ్బరి నూనె శ్రీ మహాగణపతికి ముఖ్యమని చెబుతుంటారు. అలాగే ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె, ఆముదం, కొబ్బరి నూనెలు పరాశక్తికి ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో శనగ నూనె వాడరాదు. వెలిగించిన దీపాన్ని కింద పెట్టకూడదు.
దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ప్లేట్ వేసి దానిపై దీపారాధన చేయాలి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.